దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రభువు నామమున శుభములు తెలుపుతున్నాను. ఈరోజు మనందరం కూడా ప్రభువు దినముగా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి మరి దేవుడు మనల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రములు. మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ యొక్క ప్రభువు దినం అనేది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని, ఆ దినమున దేవుణ్ణి ఆరాధించే దినమని దేవుడు మనకి ఇవ్వబడిన వాక్యంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మనకి ఇవ్వబడిన వారం రోజుల్లో ఈ యొక్క ప్రభువు దినం అనేది మనోహరమైనదని, మనం దేవునితో సమయం గడిపే ఆనందకరమైన దినమని ఈ యొక్క వాక్యానికి అర్థము. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము ప్రభువు దినాన్ని దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. ఆ ప్రభువు దినాన్ని మనం పునరుద్ధాన దినంగా కూడా మరి ఆదివారం నాడు మన అందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ యొక్క ప్రభువు దినాన్ని ఆరాధించడంలో, గణపరచడంలో నిమగ్నమై ఉన్నామని ఆనాడు మొట్టమొదట ఆదిమ సంఘము కూడా మనకు నేర్పిన క్రమం ఏంటంటే, ప్రతిదినము ఇంటంటా రొట్టె విరుచు దేవుణ్ణి ఆరాధించాలని ఒక క్రమాన్ని ఆనాడు అపోస్తలులు కూడా మనకి పెట్టి ఉన్నారు, నేర్పి ఉన్నారు. గనుక ఈ యొక్క ప్రభువు దినాన్ని ఎవరైతే ఘనపరిచి ఘనముగా దాన్ని ఆచరిస్తారో, దేవుడు వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలను, లేదంటే మేలును, ఆశీర్వాదాలను మరి దేవుడు అనుగ్రహిస్తారని ఈ వాక్యంలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలను క్రొత్త నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనతో పాటు పాత నిబంధనలో కూడా దేవుడు తెలియజేశాడు. ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని దేవుడు వారికి నియమించాడు. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా మరి బంధింపబడి బాధింపబడుతూ నానా వట్టి చాకిళ్ళు చేస్తూ నానా కష్టాలు పడుతూ అక్కడనే ఉండిపోయారు. వారికి ప్రత్యేకమైన ఆజ్ఞలు కానీ నియమ నిబంధనలు కానీ లేవు. లోకంలో ఉన్న ప్రజల వల్లే వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు వారిని ప్రత్యేకపరిచి, దేవుడు వారిని ప్రత్యేకమైన జనాంగంగా మరి పిలుచుకొని తన బిడ్డలుగా, తన సొత్తైన ప్రజలుగా ఉండడం కోసం దేవుడు ఆ ఐగుప్తులో నుంచి వారిని పిలుచుకొని ఏర్పాటు అనేది చేసుకున్నాడు. అందుకని లోకస్తులకి, దేవుని ప్రజలకి ప్రత్యేకత ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, వారిని పరిశుద్ధపరచడం కోసము, వారు దేవుణ్ణి ఆరాధించడం కోసము, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలోనికి వాళ్ళందరూ రావడం కోసము దేవుడు అనేకమైన ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మరి విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పారు. ఈ యొక్క విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవునితో మనిషి ఉండాలని, మనిషి దేవునితో సహవాసం చేయాలని, దేవుణ్ణి ఆరాధించాలని ఈ యొక్క విశ్రాంతి దినానికి ప్రాముఖ్యమైన పనిని దేవుడు వారికి నియమించాడు. అంతేకాకుండా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే దినానికి అంత ప్రాముఖ్యత లేదు అని మనం గ్రహించాలి. ఎందుకంటే కారణం ఏంటంటే, చిన్నపిల్లలకి స్కూల్లో నోటు మేలు వేలేయండ్రా
అని చెప్తారు. దేనికని? వాళ్ళు అల్లరి చేయకుండా అల్లరి మానిపించడం కోసము, సైలెంట్గా ఉండడం అనేది నేర్పించడం కోసం నోటి మేలు వేలేసి కూర్చోండ్రా అంటాం. అంటే వాళ్ళకి సైలెంట్గా ఉండడం అనేది నేర్పడం కోసం వేలేయమని చెప్తాం. అదే బిడ్డ ఎదుగుతూ వస్తున్నప్పుడు, ఏ డిగ్రీకో ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి అని చెప్పడం కోసం మరలా వేలు నోటి మీద వేయమని చెప్తామా? చెప్పం. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు. సైలెంట్ అనగానే కామ్గా ఉంటారు. మరలా వేలు వేసుకోండి, కూర్చోండి అని చెప్పనవసరము లేదు. అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి ఆనాడు దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకంగా సిద్ధపడి రండి అని చెప్పడం కొరకు మాత్రమే ఈ విశ్రాంతి దినాన్ని అనేది పెట్టారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడు తీయలేదు, కానీ విశ్రాంతి దినం అనే ఆచారాన్ని మాత్రం దేవుడు తీసివేశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్రొత్త నిబంధన ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గనుక ప్రభు దినంగా, పునరుద్ధాన దినముగా ఈ యొక్క ఆదివారం నాడున మన అందరము కూడుకుంటున్నాం. దినానికి అనేది ప్రాముఖ్యత అనేది లేదు. మనందరికీ ఆదివారం. అంతేకాదు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయ్యింది కూడా ఆదివారం అని, మరి ఆనాడు మరి సంఘం ఆదివారంలో రొట్టె విరిచారని, ఆదివారంలో చందా పోగు చేశారని, ఇలా అనేకమైన సందర్భాలు బట్టి మనందరము ఆదివారం నాడు ప్రభువుని స్తుతించడం కోసం, ఆరాధించడం కోసము ప్రత్యేకముగా మనందరం కూడా కూడుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క దినానికి, ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించే ఆ దినానికి ఎవరైతే విలువనిస్తారో, ఎవరైతే ఘనపరుస్తారో, మహింపరుస్తారో వాళ్ళని దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో నేను ఎక్కిస్తాను, నేను మరి వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఎప్పటికీ ఉన్నాయి. మరి ఆ యొక్క వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే మనం దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టే మన జీవితాల్లో ఆ యొక్క నెరవేర్పు అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభువుని ఎవరైతే కనపరుస్తారో, ప్రభు దినానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఉన్నతమైన స్థలాలలో నేను వారిని ఎక్కిస్తాను అని ప్రభు యొక్క మాట సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి వారి హృదయంలో లేదా మన హృదయంలో లోకవార్తలు, ఒకవేళ లోకవార్తల కంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే లోకవార్తలు చెప్పుకొనక ఉండి నీడల అంటే లోకవార్తలకి మనం ఒకవేళ చోటిచ్చినట్లయితే, లేదంటే మన సొంత పనుల కంటే, లేదంటే మన ఇష్టాల కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళుగా, దేవుని యొక్క దినానికి ఎక్కువగా విలువనిచ్చేవారుగా మనం ఒకవేళ ఉన్నట్లయితే మన జీవితం చాలా ఆనందకరంగా, చాలా సంతోషకరంగా మరి ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభు దినానికి మనం విధేయత చూపేవారుగా ఉండాలని, విలువనిచ్చేవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా ఉన్నామా లేదని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క దినానికి, ప్రభు దినానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం గమనించాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆయన్ని ఆరాధించాలని భక్తుల యొక్క మనసు లేదా భక్తుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు వాక్యంలోంచి మనం చూద్దాము. ఈరోజు మన మనసు దేవుని పట్ల, దేవుని ఆరాధించడం పట్ల, దేవుని మందిరం పట్ల ఎలా ఉంది అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. 84వ కీర్తన 2వ వచనము 10వ వచనము. యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని భక్తుడు సెలవిస్తున్నారు. వీళ్ళు ఎవరు అంటే కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనని రాశారు. కాబట్టి ఇక్కడ భక్తుడు దేవుని ఆలయం యొక్క అలంకరణ చూసి, దాని వైభోగాన్ని చూసి, దాని అందాన్ని చూసి దాని గురించి వివరించడం లేదు, కానీ ఆ మందిరానికి వెళ్ళాలని, అక్కడ దేవునితో సమయం గడపాలని, తన ప్రాణం ఎంతో ఆశపడుతున్నట్లుగా, నేను దేవుడి మందిరాన్ని చూడాలని ఎంతో ఆశతో, ఆతృతతో ఎదురు చూస్తున్నట్లుగా మనం ఆ భక్తుడి యొక్క మనసుని గమనించవచ్చు. అంతేకాదు దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన గణపరచాలని అతనికి వచ్చిన తలంపే అతని యొక్క హృదయానికి ఆనందాన్ని కలుగు చేసిందంట. సడన్గా ఇంట్లో యజమాని వచ్చి మనం పలానా మంచి ప్లేస్కి వెళ్దాం అనగానే మన హృదయంలో ఏమొస్తుంది? బాధ వస్తుందా? ఆనందం వస్తుందా? ఆనందం వస్తుంది. మన ఊహల్లోనే అక్కడ ఉన్న ఇమేజ్లన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలని ఒక ఆలోచన మనకు వస్తున్నప్పుడు మన హృదయం ఏమవుతుంది? ఆనందంతో, ఉత్సాహంతో నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ
భక్తుడి యొక్క మనసు కూడా ఎలా ఉందట, దేవుని మందిరాన్ని నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఆరాధించాలనంట. ఆయన శరీరం, ఆయన హృదయం ఆనందంతో కేకలు వేస్తుందంట. ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అని నిన్నటి దినాన్ని మనకి అర్థమవుతుంది, రేపు చర్చికి వెళ్ళాలని. అవునా కదా? ఈరోజు శనివారం అనుకోండి, రేపు ఆదివారం అనుకోండి, మనకి నైట్కి ఏమనిపించాలి, నేను రేపు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరచాలని మన హృదయం ఎలా ఉండాలి, ఆనందంతో కేకలు వేయాలి, ఆనందంతో ఉత్సాహంతో దేవుని సన్నిధికి మనము రావాలండి. కానీ దేవుని సన్నిధికి రావడం అనేది చాలా భారం అయిపోయింది, దుఃఖమైపోతుంది ఈరోజు. కానీ ఇక్కడ భక్తుడి యొక్క మనసును చూస్తే ఆనందాన్ని కలుగజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ వచ్చే ఆనందం కావచ్చు, ఆ వచ్చే సంతృప్తి కావచ్చు, ఎక్కడ కూడా మనకి దొరకదండి. అది మనం భావిస్తే ఏదో వచ్చామో వెళ్ళిపోయామంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటే మనకు తెలియదు. కానీ మనసు పూర్తిగా నేను దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి అని మనం ఎప్పుడైతే వస్తామో దాని ద్వారా వచ్చే ఆనందము ఇంకెక్కడ కూడా మనకి దొరకదు. కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి ఎవరు కూడా మనల్ని బలవంతం పెట్టనవసరం లేదండి. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, నడరా నడరా వెళ్ళరా అని బలవంతము పెట్టకూడదు. ఎందుకని? దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుని యొక్క వాక్యం మీద నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? నువ్వే పరుగులు పెట్టి వస్తావు. ఒకళ్ళు బలవంతం పెట్టి వస్తే అది దేవునికి అంత ఇష్టం ఉండదని. నువ్వు నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తే దేవుడు అది అంగీకరిస్తారు. కాబట్టి ఇక్కడ భక్తుడి యొక్క మనస్సు, ఆయన యొక్క అంతరంగం ఏం చెప్తుందంటే, నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఆరాధించాలి, నేను గణపరచాలి అనేట అతని హృదయం మరి పరితపిస్తున్నట్లుగా, అతని హృదయం అతన్ని ప్రేరేపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళుతున్న ఆ సమయాల్లో మన హృదయం తొందరపడుతుందా, మన హృదయం ఆతృత పడుతుందా దేవుణ్ణి ఆరాధించడానికి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా ఒక పనికి మనం తొందరగా వెళ్ళాలన్నా మనం ఏం చేస్తామండి? చాలా తొందరగా రెడీ అయిపోతాం, తొందరగా అన్నీ ప్యాక్ చేసుకుంటాం. 7 గంటలకు ట్రైన్ అంటే మనం ఎన్ని గంటలకు కొంటాం? 5 గంటలకే వెళ్ళి కూర్చుంటాం. అంటే లోకంలో ఉన్న పనులకి కుందేళ్ళలాగా, మరి జింకల్లాగా చెంగు అనుకుంటూ పరుగులు పెట్టి వెళ్ళిపోతాం 1 గంట ముందే. మరి దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి ఎలా వస్తున్నాం? లోకంలో పనులకేమో కుందేళ్ళలాగా, జింకల్లాగా పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి, జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అనుగ్రహిస్తున్న దేవుని దగ్గరికి రావడానికి తాబేళ్ళ అయిపోతుంది. ఎలా అండి? తాబేళ్ళ మారిపోతున్నాం. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, దేవుడి పట్ల ఎలాంటి మనసుతో ఆయన దగ్గరికి వస్తున్నాం అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి ఎవరైతే ఆయనకి సమీపంగా, ఆయనకి దగ్గరగా ఉంటారో, దేవునికి దగ్గరగా వెళ్ళాలని ఎవరైతే ఆతృత పడతారో వారి జీవితాలు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయండి. మరొక భక్తుడి యొక్క మనసును మనం చూద్దాం. ఇక్కడ కోరాహు కుమారుల యొక్క మనసు దేవుణ్ణి ఆరాధించడం కోసం, నేను ఎప్పుడు నీ మందిర ఆవరణలోనికి వస్తానా అనేసి వాళ్ళ ప్రాణం, వాళ్ళ శరీరం ఆశతో కనిపెట్టి చూస్తుందండి. మరొక భక్తుడి యొక్క మనసును మనం గమనిద్దాము. 122 కీర్తన మొదటి వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, అక్కడ ఉన్న జనులు అన్నారట, మనం అందరం కూడా యెహోవా మందిరానికి వెళ్దాము అని పక్కనున్న ప్రజలు దావీదు గారితో అంటే, ఆ మాట వినగానే దావీదు గారికి ఏమొచ్చిందంట? సంతోషం కలిగిందట. ఈరోజు మన స్నేహితులు కానీ, మన తోటి వాళ్ళు కానీ చర్చికి వెళ్దాం రండి, లేదా ప్రార్థనకి వెళ్దాం రండి అని అన్నప్పుడు మనకి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడా, అయ్యో బోల్డ్ పని ఉంది, బోల్డ్ ఇంకో పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని కొన్ని మాటలు చెబుతూ ఉంటాం, బాధపడిపోతాం. అంటే ఎక్కడ రాలేకపోతున్నాను బాధ కాదు, పని ఆగిపోతేమో అని బాధ. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, జనులు అన్నారట యెహోవా మందిరానికి వెళ్దాం రండి అనేసి అంటే, ఆ మాట వినగానే దావీదు గారికి చెప్పలేని సంతోషం ఆయన హృదయంలో కలుగుతుందండి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న మాట మనకి వినబడినప్పుడే మన హృదయం ఏమవ్వాలండి? దేవుణ్ణి ఆరాధించడానికి సంతోషించాలి, ఆయన్ని గణపరచడానికి మనం ఆనందంతో వెళ్ళాలండి. కాబట్టి మరి ఇక్కడ నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి ఇష్టపడతారు. ఎన్ని పనులు ఉన్న వాటిని పక్కన పెడతారండి.
కాబట్టి ఆయన ఆరాధించే విషయంలో మన యొక్క మనస్తత్వం లేదా మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరొక మాట చదువుదాము. 63వ కీర్తన 1-2 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుచును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా దావీదు గారు మరలా ఈ కీర్తన చెబుతూ, దేవా నీవే నా దేవుడువు, నేను వేకువనే వెతుకుతున్నాను. మనమే వెతుకుతున్నాం, వేకువనే లేచి ఎక్కడ పనికి వెళ్దామా, ఎక్కడ పని ఉందా, అంటే అది తప్పు కాదు. మన జీవనోపాధి కోసం పనికి వెళ్ళడం తప్పు కాదు. అలాగని దేవుడు సోమరులుగా ఉండొద్దని కూడా చెప్పారు, పని చేసుకోమని. కానీ ఆదివారం అనగానే మనం ఏం చేస్తామంటే ఎక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉందా, అక్కడ పని ఉందా అని వెతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు గారు అంటున్నారు, దేవా నీవే నా దేవుడువు, నేను వేకువనే వెతుకుతున్నాను. మనం దేవుణ్ణి వేకువనే వెతికేవారుగా ఉన్నాము. అంటే ప్రార్థన ద్వారా కొందరు వేకువనే దేవుణ్ణి వెతుకుతారండి. ఒకళ్ళు వేకువనే వెతికిన వారుగా ఉంటే దేవునికి స్తోత్రాలు, వెతకిన వారుగా ఉంటే ఇప్పటి నుంచైనా వేకువనే లేచి ప్రార్థించేవారుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే దావీదు గారు అంటున్నారు, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధ ఆలయమునందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి చూస్తున్నారంట, ఆశతో కనిపెడుతున్నారంట. కాబట్టి మనం అలాంటి ఆశతో కనిపెట్టి చూడగలుగుతున్నాము. కనిపెట్టడం అంటే ఎవరైనా దొంగతనానికి వచ్చారనుకోండి, ఇంట్లో మనుషులు ఉన్నారా, యజమానులు ఉన్నారా లేదా అని చూస్తారా లేదా, కనిపెట్టి వస్తారు. అంతే. ఎందుకండి, పిల్లలకి ఇంట్లో ఏదైనా ఇష్టమైన తిండి పదార్థాలు ఉన్నప్పుడు అమ్మ చూస్తుందా లేదా, నాన్న చూస్తుందా లేదా కనిపెట్టి దాన్ని ఏదో ఒక రోజున తీసుకొని తింటారు. అంటే ఆశతో దానికోసం కనిపెట్టి చూసి తీసుకుంటారు. ఇక్కడ కూడా దావీదు గారు దేవుని యొక్క మందిరాన్ని వెళ్ళాలని, ఆయన ఆరాధించాలని ఆశతో కనిపెట్టి చూస్తున్నట్లు మనము చూస్తున్నాం. అంతేకాదు ఆయన అరణ్యంలో ఉండే ఒక కీర్తన రాస్తున్నారు. ఆయన దేనికోసం ఆశతో కనిపెడుతున్నారంటే ఆ ఎడారి ప్రాంతంలో తనకి సౌకర్యాలు సమకూరాలని కానీ, తన శత్రువులపై పగ తీర్చుకోవాలని కానీ, శరీర సంబంధమైన ఎలాంటి సంతృప్తి కోసం కానీ, లేదంటే దేవుడిచ్చే వరాల కోసం కానీ ఆయన ఎదురు చూడటం లేదు, ఆశపడటం లేదు. కానీ కేవలము ఆయనకున్న మనోవాంఛ లేదా ఆయనకున్న ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి అని ఆయన యొక్క హృదయము పరితపిస్తున్నట్లుగా మనము చూడొచ్చు. కాబట్టి దేవునితో సహవాసం తప్ప ఈ లోకంలో మరి ఏది కూడా అతనికి అంత సంతృప్తి ఇవ్వదని, దేవునితోనే నేను ఉండాలని ఆయన ఆశతో కనిపెడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవుని యొద్దకి వెళ్ళాలని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను మరింత లోతుల్లో తెలుసుకోవాలని చెప్పేసి మరి దావీదు గారు ఆ యొక్క దేవుణ్ణి కనిపెడుతున్నట్లుగా, ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దావీదు గారి ఆశ దేవుడితో ఉండాలి, దేవుణ్ణి వెతకాలి అని. ఈరోజు మన ఆశ ఏంటి, మనకున్న దాహం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, దేనికోసం మనం వెతుకులాడుతున్నాం అనేది మనం చూస్తే, ఈరోజు ఈ శరీరం ఈ శరీరం గురించి పాడైపోతున్న ఈ శరీరానికి కావలసిన వాటి గురించి మనిషి వెతుకుతున్నాడు తప్ప ఆత్మీయ జీవితానికి అవసరమయ్యే వాటి కోసం మనిషి వెతకటం లేదు అనేది మనం గమనించాలి. అందుకని దావీదు గారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక కట్టడిని, ఒక దృఢమైన నిశ్చయమైన కట్టడిని ఆయన జీవితంలో నిర్ణయించుకున్నారండి. మనం ఎంతసేపు మన గురించి ఆలోచించడం కాదు, కానీ దేవుని విషయాల్లో కూడా మనం ఒక నిర్ణయాలని తీసుకోవాలి. మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం ఇల్లుని నేను కట్టాలి, ఈ సంవత్సరం ఉద్యోగాన్ని సాధించాలని ఒక గొప్ప పట్టుదలతో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, దాన్ని పొందుకుంటాం. అంటే ఏదైనా ఒకటి పొందుకోవాలంటే ఒక నిర్ణయాన్ని అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా దావీదు గారు దేవుని యొక్క కట్టడను నేను గైకొనాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఏంటి ఆ నిర్ణయం? ఈరోజు మనం ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు కూడా ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకసారి దావీదు గారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో ఒకసారి చూద్దాం. 119 కీర్తన 112 వచనం మనం ఒకసారి చదువుకుందాం. నీ కట్టడల గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. కాబట్టి ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నీ కట్టడలు నేను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుంటున్నాను. అంటే నేను నా హృదయానికి నేను లోబడిపోవట్లేదు, కానీ దాన్ని ఏం చేస్తున్నాను, లోపరుచుకుంటున్నాను. ఇది తుది వరకు నిత్యము నిలుచు
నిత్య నిర్ణయము అని చెప్తున్నారు. కాబట్టి నా జీవితం అంతమైపోయినంత వరకు కూడా ప్రభు యొక్క చట్టాన్ని నేను పాటించాలి, దానికి నేను లోబడాలి, దాన్ని నేను పాటించాలని చెప్పేసి దావీదు గారు ఒక దృఢమైన బలమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా. అంతేకాదు అది నెరవేరాలంటే తన హృదయం కూడా మాట వినాలి లేదండి. ఇప్పుడు మన హృదయం ఏది చెప్తే మనం అదే చేస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వస్తాం, ఇప్పుడు ఎందుకులే అంటే, నీరసంగా ఉంది అంటే, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే, శరీరం బలహీనంగా ఉంది అని మనకు అనిపిస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆగిపోతాం. అందుకని దావీదు గారు అంటే నా హృదయం నేను లోపరుచుకొని నేను తుది వరకు ఇలా చెయ్యాలి, దేవుడి కట్టలు నేను జరిగించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలంటే దేవుని యొక్క వాక్యం మీద మనకి బలమైన దృఢమైన ఇష్టం అనేది ఉండాలి. మన భర్త మీద మనకి ఇష్టం ఉంటేనే మనం ఏం చేస్తాం, లోబడతాం, మాట వింటాం, ప్రేమిస్తాం, అవునా కదా. ఒకవేళ భర్త మీద ప్రేమ లేకపోతే నువ్వేంటి నువ్వు నాకు చెప్పేది అని అంటాం, లేదంటే ఆ మాట వినము, లేదంటే ఆ మాటకి లోబడవు. అదేవిధంగా భార్య మీద నీకు ప్రేమ ఉంటే భార్య మాట వింటావు, భార్య చెప్పిందంటే ఆవిడేదో చెప్తే నువ్వేదో అన్నీ చేసేయడం కాదు, ఏది మంచిదో ఏది చెడో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా భర్త కూడా వినాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు అంటే దేవుని యొక్క వాక్యము అంటే మనకి ఎప్పుడైతే బలమైన ఇష్టం ఉంటుందో, బలమైన కోరిక లేదా బలమైన నిర్ణయం కలిగి తీసుకుంటామో ఖచ్చితంగా దేవుడిని ఆరాధించే విషయంలో కూడా మనం అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు వినడం కోసం, ఆయన సన్నిధికి రావడం కోసం మనకంటూ ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాదు మనల్ని మనం క్రమశిక్షణలో కూడా మనం పెట్టుకోవాలండి. మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోకపోతే మనం ఎవరి మాట వినము, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతాం. ఎంతసేపు ఎదుటివారిని అంటే పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం, క్రమశిక్షణ అనేది చేస్తూ ఉంటాం. నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు. వాళ్ళే కాదు, ఇప్పుడు మనల్ని మనం కూడా మన ఆత్మీయ జీవితంలో నేను సరిగా ప్రార్థన చేయట్లేదని, లేదంటే నేను సరిగా వాక్యం చదవట్లేదనో, లేదా సరిగా సన్నిధికి వెళ్ళట్లేదని మనల్ని మనం ఏం చేయాలి, గద్దించుకోవాలి. మనల్ని మనం తిట్టుకోవడం కాదు, మనల్ని మనం గద్దించుకొని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఖచ్చితంగా ఆరాధించాలి, నేను ఖచ్చితంగా దేవుడి మాటని వినాలి, నా బ్రతుకులకి అవే మేలు, నా బ్రతుకుకి అదే ఆశీర్వాదం అని మన జీవితాలను లేదా మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడం అనేది చాలా అవసరం అండి. ఒకవేళ క్రమశిక్షణలో పెట్టుకోకపోతే మన స్వభావంలోని అంటే మనకున్న బలహీనతలు బట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం పట్టించుకోవాలి. మన శరీరం ఏం చెప్తుందో అది వింటాం తప్ప దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనం పట్టించుకో. అందుకనే పౌలు గారు అన్నారు, నేను భ్రష్టుడైపోతునేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అన్నారు. అంటే మన శరీరం మన మాట వినాలి అంటే దాన్ని ఏం చేయాలి, లోపరచాలి, దాన్ని నలగొట్టాలి. లేకపోతే అది విందండి, మనతో అనేకమైన పనులు చేస్తుంది. ఇప్పుడే 1000 రూపాయల పని వచ్చింది, ఇప్పుడే 1000 రూపాయల బేరం దొరికింది, ఏం చేస్తుంది శరీరం? ఆత్మ ఏం చెప్తుంది అంటే వెళ్ళు దేవుడి దగ్గర. కానీ శరీరం ఏం చేస్తుంది అంటే నువ్వు అక్కడికి వెళ్ళు, 1000 రూపాయలు ఈరోజు మటన్ తెచ్చుకోవచ్చు, చికెన్ తెచ్చుకోవచ్చు అని చెప్తుంది. మనం దేనికి ఓటేస్తాం? ఒకవేళ దేవుడినే ఖచ్చితంగా నువ్వు ఇష్టంగా ప్రధానంగా కలిగి ఉంటే మనం ఏం చేస్తాం, 1000 రూపాయలు ఈరోజు కాదు రేపు దేవుడు కూడా 1000కి డబల్ ఇస్తాడు అని నమ్మి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ఆ విశ్వాసంతో మనం దేవుని సన్నిధికి రావాలి. అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలని దేవుడు చెప్తున్నా. అందుకే దావీదు గారు నేను దేవుని యొక్క కట్టడంలో గైకొన్నట్లుగా ఇది నిత్యము నిలుచు తుదు నిర్ణయము అని చెప్పారండి. తన జీవిత అంతం వరకు కూడా నేను దేవుని యొక్క మాటలను పాటిస్తానని ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి దావీదు గారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలాంటి దృఢ నిశ్చయత తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, అలాగే మనం కూడా ఉంటే మన జీవితాలు దీవించబడతాయి. అంతేకాదు యెహోషువ గారు కూడా ఏం చెప్పారంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నారు. నేను ఒక్కడనే కాదు, నా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, ఇలా ఒకరు వస్తే ఒకరు వస్తారు, ఒకరు రాకపోతే ఇంకొకరు రారు. అలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోషువ గారు అంటున్నారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని చెప్పి. ఎప్పుడైతే మనం కుటుంబాలతో సంఘంతో మనం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బిడ్డలపైన మనపైన తన ఆశీర్వాదాలని కుమ్మరిస్తాడు.
కాబట్టి ఇక్కడ పాత నిబంధన ప్రకారంగా పాత నిబంధనలో భక్తులు మనస్సును మనం గ్రహించినప్పుడు ఒకలేమో ఆశతో కనిపెడుతున్నారని, ఒకలేమో ఆయన మందిరాన్ని చూడాలని ఆశతో తన అంతరంగం చెప్తున్నట్లుగా సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకలేమో బలమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని ఆజ్ఞను పాటించడం విషయంలో ఒక నిత్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా కొత్త నిబంధన ప్రకారంగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆదిమ అపోస్తలులు దేవుని ఏ విధంగా ఆరాధించారు, ఏ విధంగా దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో ఒకసారి మనము చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆదిమ సంఘం అంట దేవుని ఆరాధించే విషయంలో, ప్రభువుని ప్రేమించే విషయంలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో, బోధ విషయంలో, అన్ని విషయాలు ఎలాగున్నారండి? ఎడతెగకుండా ఉన్నారంటే. ఎడతెగకూడదు అంటే వర్షం అలా బోరున పడుతుంది అనుకోండి, ఏంటి ఎడతెరపు ఇవ్వట్లేదు అని అంట. ఆ విధంగా వీళ్ళు గ్యాప్ లేకుండా ప్రభువుని ఆరాధించడంలో, స్తుతించడంలో, మహిమపరచడంలో ఎడతెగకుండా ఉన్నారని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. మరి మనం ఏ విధంగా ఉన్నాం అంటే తెగిపోయేవారుగా ఉన్నాం. ఎలాగా? వాళ్ళేమో ఎడతెగకుండా ఉంటే మనమేమో తెగిపోయేవారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రభువుని ఆరాధించే విషయంలో మనం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆయనకి ఇవ్వాల్సిన సమయం అనేది మనకి ఇవ్వాలి. మనం వర్క్ చేస్తున్న దగ్గర 1 గంట లేట్ వస్తానండి అని చెప్తే ఏమైనా అయిపోతుందండి? వాళ్ళు ఒళ్ళంతా వదిలేసి నోటి మీద కొట్టేస్తారా? కాదు కదా. మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఇస్తారో ఎవరో అనుకుంటూ వెళ్తే అది జరగదు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు వాళ్ళ నోట నాకు పర్మిషన్ ఇప్పిస్తాడు అని ఒక బలమైన విశ్వాసంతో నువ్వు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. రోజంతా 24 గంటలు అక్కడే కదా పనిచేస్తాం. 1 గంట దేవునికి ఇవ్వరా కదా. మనం అడిగే విధానంలో మనం దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవుడు కూడా కార్యం చేస్తాడండి. అమ్మో, నా బిడ్డ ఇంత నలిగిపోతుందా నన్ను ఆరాధించడం కోసం, ఇంతగా ఆశపడుతుందా నన్ను స్తుతించడం కోసం అని నీ ఆరాటాన్ని లేదా నీ పోరాటాన్ని చూసి దేవుడు నీ యజమాని దగ్గర నీకు సెలవిప్పిస్తాడండి. మనమే నీరు గారిపోయినట్లుంటే ఇంకా దేవుడు అక్కడ పనుల్ని జరిగించు. కాబట్టి ఒక దేవుని విషయం పట్ల మనం ఒక బలమైన దృఢని విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క పర్మిషన్ని ఇప్పిస్తాడు దేవుడిని ఆరాధించడం కోసం. అంతేకాదు మరికొంతమంది ఇంటి దగ్గర ఉండే రారండి. ఏమన్నారని నిద్రలేదండి, ఏమండి ఎంత కష్టం వచ్చిందో పాపం, ఏమంటారు నిద్ర లేవలేదండి, నైట్ 12 గంటల వరకు 1 గంటల వరకు రీల్స్, వాట్సాప్లు, మరి ఫేస్బుక్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లు ఇవన్నీ చూసుకొని 1 గంట 2 వరకు పడుకోరు. ఉదయం ఆరాధనకి ఏమవుతారు? దొమ్మగా కొడేస్తారు దేవుని పక్కనే ఇంకా. కాబట్టి ప్రభువు దినం అనగానే మనం ముందు రోజు సిద్ధపడిపోవాలి. అన్ని విషయాల్లో మనం సిద్ధపడి మనం మేల్కొంటేనే ప్రభు దినానికి మనం ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచిస్తే ముందు రోజే అన్ని పనులు సంపూర్తి చేసుకొని ప్రభు దినాన్ని ఆనందంతో సంతోషంతో మనం ఆరాధించేవారు ఉండాలి. ప్రభు సన్నిధికి ఎలా వస్తాం? అటొక తనుపు ఇటొక తనుపు, పని వైపు నుంచి ఎవరైనా ఫోన్లు చేస్తున్నారేమో అదొక మనసు కదా. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే దేవుడు ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నన్ను ఆరాధించాలని చెప్తే మనం ఏం చేస్తాం? మన మనసంతా బయట పనుల మీద ఉంటుంది. మనిషి ఇక్కడే ప్రజెంట్, మనసు ఎక్కడో ఉంటుందండి. కాబట్టి అలాంటి వారిగా ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం పరిపూర్ణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆనాటి ఆదిమ అపోస్తలులు ఈ ఎడతెగకుండా ఉన్నారని మనకు వాక్యం చెప్తుంది. ఆ 46వ వచనం కూడా మనం చూద్దాం. అపోస్తలులు దేవుణ్ణి ఆరాధించే విషయం ఎలా ఉన్నారో ఒకసారి చూద్దామంట. మరియు వారు ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. నిష్కపటమైన మనసుతోనూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆదిమ అపోస్తలులు ప్రతి దినము కూడుకునేవారంట. ఇంటింటా రొట్టె విరుచు. మనకి ఆదివారం 1 రోజు, ఆదివారం 1 గంట. వీళ్ళు మాత్రం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి వెళ్ళేవారు, లేదంటే ఇంటింటా కూడుకునేవారు. అవునండి, వాళ్ళకంటే ఏ పని పాటు లేదు. మాకు బోల్డ్ పనులండి,
మనకేటండి బోర్డు పనులు కూలాడితే కొండాడిని జీవితాలండి మావి అని అంటారు. అమ్మ, పని చేసుకోవడం తప్పు కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాత్రం మనము ఇవ్వాలి. వాళ్ళకి ఆ రోజులు పని పాటలు లేక ప్రతిరోజు దేవాలయం కూడుకునేవారా? ప్రతిరోజు రొట్టె విరుస్తుండేవారా? కాదండి, వారు కూడా పని చేసేవాళ్ళే. డేరాలు కుట్టేవాళ్ళు, టెంట్లు కుట్టేవాళ్ళు, అందులో కొంతమంది జాలర్లు ఉన్నారు కదా. వాళ్ళు కూడా పని పాటలు చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది వాళ్ళు చేసేవారు. కాబట్టి ఇక్కడ ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారు ఇచ్చి దేవుణ్ణి గణపరిచినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆనాటి భక్తులు, ఆనాటి అపోస్తలులు ప్రభు దినము మనోహరమైనదని, అది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని వాళ్ళు ఘనమైన దినముగా వాళ్ళు భావించి ప్రభు యొక్క దినాన్ని ఘనంగా ఆచరించేవారు. ఈరోజు మనము కూడా అట్టి రీతిగా ఆచరించేవారుగా, ఘనముగా మనం దాన్ని ఆచరించేవారుగా ఉండాలి. ఘనంగా, వివాహం అన్నిటికంటే ఘనమైనదని చెప్తాం కదా. అంటే దాన్ని ఏ విధంగా చేస్తాం? చాలా సంతోషంగా, ఆనందంగా, ఆర్భాటంతో, ఎంతో ఘనంగా నలుగురు చెప్పుకునే విధంగా దాన్ని ఏ విధంగా చేస్తూ ఆనందిస్తూ ఉంటాము. ప్రభు దినాన్ని కూడా మనం అంత ఘనంగా, అంతకంటే ఘనంగా మనం గడపాలని, అంత ఆనందంతో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించాలి, ఆ విధంగా మహింపరచాలి. అలాంటప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు యెషయా 58:13 ఆ వచనములో 2వ భాగం చూస్తే, నీకిష్టమైన పనులు చేయకము, వ్యాపారము చేయకము, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు అని చెప్పాడు. కాబట్టి నీకిష్టమైన పనులు చేయక అంటే ఆ రోజే అన్ని పనులు చేయడానికి ఇష్టపడతాం. ఏంటంటే ఆ రోజే అన్ని పనులు చేయడానికి ఇష్టపడతాం. ఆ రోజే క్రికెట్ మ్యాచ్ వచ్చిందండి, మనకు చాలా ఇష్టం. క్రికెట్ అంటే ఏం చేస్తాం? దేవుడికి ఓటేస్తాం, క్రికెట్కి ఓటేస్తామా? దేవుడు ఇష్టం ఉంటే దేవునికి వేస్తాం, క్రికెట్ మీద ఇష్టం ఉంటే క్రికెట్ మీద ఓటేస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, ఆ ప్రభువు దినాన నీకు ఇష్టమైన పనిని నీవు చేయొద్దు, వ్యాపారం కూడా చేయొద్దు, లోక వార్తలు చెప్పుకోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అదే రోజు మనకి ఇష్టమైన పనులు, లేదా మనకి ఇష్టమైన బంధువులు వస్తున్నారు, ఏం చేస్తాం? చుట్టాలు వచ్చారండి, వంట చేయాలండి అని చెప్తాం. వాళ్ళు కూడా తీసుకురామని దేవుడు చెప్పాడు. దేవుని సన్నిధిని పురంలో ఉన్న పరదేశులను కూడా తీసుకురండి ప్రభు మాటలు వినడానికంటే, వాళ్ళు తీసుకురావడం కాదు, మనమే ముందు ఉండిపోతామండి. అది చాలా పొరపాటు, తప్పు కూడా. ప్రభువు దినాన్ని మనం గడపాలి, ప్రభువుకి ఇవ్వాలి సమయం. కాబట్టి ఆ రోజు ఇష్టమైన వంటలు వండుకోవడం, ఎక్కడ లేని పనులన్నీ ఆ రోజు పెట్టుకొని చాలా బిజీ అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు నువ్వు ఆ రోజు మానుకో అంటున్నారు. కాబట్టి భక్తులేమో ఎప్పుడు నీ మందిరానికి వెళ్ళాలా, రావాలా అని ఎదురు చూస్తున్నారు, ఆతృత పడుతున్నారు, ఆశతో కనిపెడుతున్నారు. మనం మాత్రం ఆదివారం వస్తే ఏం పని పెట్టుకోవాలా అని చూస్తాం, అవునా కదా? ఏం పని పెట్టుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా అని చూస్తాం. కాబట్టి ఆ ఆలోచన మనం మానుకోవాలి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనము ఇవ్వాలండి. కాబట్టి భక్తులకున్న మనసుకి మన మనసుకి చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందండి. కాబట్టి మన భక్తుల యొక్క మనసును కలిగిన వారిగా జీవించాలి. మరికొంతమంది పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతారేమో, వెళ్ళకపోతే బాగోదేమో అని మొహమాటంతో వచ్చేవాళ్ళు కొంతమంది దేవుని సన్నిధికి అది నాన్న వచ్చేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది ఏమో వాక్యం ఇంకొక 5 నిమిషాల్లో ముగింపు అయిపోతుంది అనగానే వస్తారు, ముగింపులో ఆమెను అనుకుని వెళ్ళిపోతారు. మరికొంతమంది ఏమో వాక్యం చెప్తుండగానే వెళ్ళిపోతుంటారు. ఏంటి అంత ఇంపార్టెంట్? అక్కడ ఏమైనా ప్రాణాలు పోతాయా? పనే కదా, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట పర్మిషన్ అడగొచ్చు కదా. దేవుడు మాటలు మన జీవితాలు బాగు చేస్తాయి. దేవుడు మాటలు మన జీవితాలకి ఆశీర్వాదం అండి. ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ప్రజెంట్ సార్ అని ప్రజెంట్ వేసుకోవడానికి వెళ్ళి మధ్యలో డుమ్మక కొట్టి వచ్చేస్తాడో, అలాగా ప్రజెంట్ పాస్టర్ గారు నేను వచ్చాను ఈ వారం అని చెప్పుకోవడం కోసం వచ్చి వెంటనే వెళ్ళిపోతారండి. మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, దేవుడి దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి కూర్చున్నాం, ఇంకా అతను ఏం చెప్పలేదు, అతనేం ప్రికాషన్స్ అదే మెడిసిన్ కానీ జాగ్రత్తలు కానీ ఏమీ ఇవ్వలే, వెళ్ళావు వచ్చేసావు, నీకున్న అనారోగ్యం పోతుందా అండి? పోదు. అతను ఏం చెప్పాడో వినాలి, అతను ఏ మందులు వాడాలో, ఏం చెప్పారో, ఎలా వాడాలో అది విని అది వేసుకుంటేనే నీకున్న రోగం అనేది
అనారోగ్యం అనేది పోతుంది. రోగం అనేది శరీరానికి కాదు, మన ఆత్మకు కూడా ఉంటుందండి. మన ఆత్మీయ రోగం, మనకి ఆత్మకు రోగం వస్తే ఎలా పోతుంది? దాన్ని ఎలా వదిలికొట్టుకోవడం లోకంలో వైద్యులకి సాధ్యం కాదు. దేవుని సన్నిధికి వస్తేనే, దేవుడి మాటలు వింటేనే అది ఆత్మకు పట్టిన రోగం అనేది తొలగిపోతుందండి. కాబట్టి శరీరానికి ఎలాగైతే రోగం ఉంటుందో దాన్ని వదిలికొట్టుకోవడానికి ఎలాగైతే మందులు వేసుకోవాలో, అలాగా ఈ ఆత్మీయ జీవితానికి ఒకవేళ చీడ పడితే లేదా అనారోగ్యం వస్తే దేవుడు మందిరానికి వెళ్తే దేవుడు తన వాక్యం అనే మందుని దేవుని సేవకుల ద్వారా మనకి అందిస్తున్నప్పుడు ఆ మాటలు మనం తీసుకుంటేనే మన ఆత్మకు పట్టిన మలినం అనేది లేదా అనారోగ్యం అనేది పోతుంది. లేకపోతే రాను రాను మనం క్షీణించిపోతాం. శరీరంలో రోగం వచ్చి దాన్ని మనం పట్టించుకోకపోతే, మెడిసిన్ వేసుకోకపోతే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో. పచ్చకామలు వచ్చాయి అనుకోండి, ఒకవేళ మనం తెలుసుకోకపోతే అది ప్రాణాపాయ స్థితిలోకి తీసుకువెళ్ళిపోద్ది. తెలుసుకుంటే వెంటనే మెడిసిన్ వేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు ఉంటాయండి. అవన్నీ మనకి వదలగొట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యమే మనకి మందు. ఆ మందుని మనం వేసుకుంటేనే మన జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే రాను రాను తొండమోదిరి వాసురువిల్లు అయింది అన్నట్లుగా లోకంలో కలిసిపోతాం. ఒకరోజు దేవుని మాట వినకుండా, దేవుని సహవాసం మనం చేయకుండా ఉంటే రాను రాను భ్రష్టత్వం అనేది మనలోకి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్నాము, క్రైస్తవులమే అని పేరుకు చెప్పుకోవడం కాదు, కానీ మన జీవితాల్లో పాటించవలసిన కనీస నియమం లేదా కనీస బాధ్యత ఏంటంటే ప్రభువుని ఆరాధించడం, ప్రభు యొక్క ఆజ్ఞని పాటించడం, ప్రభువుని కనపరచడం, దానికి విధేయత చూపడం, దానికి లోబడడం. కాబట్టి ఎప్పుడు కూడా మనకిష్టమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం, మనకిష్టమైన పనులు చేసుకుని జీవించడం కాదు, కానీ దేవుడికి ఇష్టమైన పని దేవుణ్ణి ఆరాధించడం, ఆయన్ని ఆరాధించేవారుగా ఉండి ఆయన్ని ఆనందపరుస్తూ మనము ఆనందంగా జీవించేవారుగా ఉండాలి. అంతేకాదు లోకవార్తలు చెప్పుకొనక దేవుని వాక్యం చెప్పు. దేవుని మందిరంలో ఆయన చేసిన మేలులు, ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన క్రియల గురించి మనం మాట్లాడుకోవాలి, సంభాషించుకోవాలి. అంతేగాని మా పక్కింటి ఆవిడ ఎలా చేసిందని, మా ఎదురింటి ఆవిడ ఇలా చేసిందని, మా వీధిలో ఎలా జరిగిందని, లేదంటే వదిన ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగ ఎక్కడ కొన్నావు, ఈ బట్టలు ఎక్కడ కొన్నావని లోకంలో జరుగుతున్న విషయాల్ని మళ్ళా సంఘంలోకి వచ్చి మనం ప్రస్తావించకూడదు. దేవుడు చేసిన మేలులను మనం ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. ఏమమ్మా లాస్ట్ వారం ఏమక్క రాలేదంటే పలానా విషయం అయిందంటాం. లేదా అనారోగ్యం వచ్చింది, దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాకు లాస్ట్ వారం బాగాలేదు, ఈ వారం దేవుడు నన్ను స్వస్థపరిచాడు, గొప్ప కార్యం చేశాడు, మేలు చేశాడని ఆయన చేసిన మేలుని, ఆయన చేసిన కార్యాలు మనం దేవుని సన్నిధిలో సంభాషించుకోవాలి తప్ప ఎంతసేపు వారం రోజుల్లో 6 రోజులు లోకంలో ఉంటాం, లోకం విషయాలతోనే మనం గడుపుతాం. మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ గంటలో కూడా మళ్ళీ ఏం చేస్తాం? లోక విషయాలే మాట్లాడుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. కాబట్టి మన జీవితాలు ఆనందంగా ఉండాలంటే దేవుడు చెప్పిన నియమం ప్రకారంగా మనం నడిస్తే మన జీవితాలు చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఉంటాయి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారుగా, ఉన్నతమైన స్థలముల మీదకి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లల్ని ఎక్కిస్తాడని ఆయన మాట సెలవిస్తున్నాడు కనుక ఖచ్చితంగా దేవుడు ఆ మాటలు మన జీవితాలు జరిగిస్తాడు. ఆ మాటను మనం నమ్మాలి. ప్రభువు దినానికి మనం విలువనివ్వాలి. కాబట్టి ప్రభు ఇచ్చే ఆనందము, ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ప్రభు దినాన మనం సంతోషకరమైన దినంగా, ఘనమైన దినంగా ఎంచి ప్రభునందు ఆనందించేవారుగా ఉండాలని, మరి ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితాలు మనం పొందుకోవాలని ఆశపడుతూ, మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని మన జీవితాలు నెరవేరాలని కోరుతూ, ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అంతేకాదు ప్రభువునందు ఆనందించే వ్యక్తి మనకు బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తారండి. ఎవరు? దావీదు గారండి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు, నేను దాని యందు నేను ఆనందిస్తున్నాను చెప్పి. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ఘనముగా ఎంచుతామో, ఇప్పుడు మన జీవితాల ఆనందము, సంతోషం అనే దేవుడు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక, దేవుని మాటలు మనం మరి అవధేయత చూపక, దేవుని మాటలకు లోబడుతూ, దేవుని యొక్క ప్రభు దినానికి మనం విధేయత చూపుతూ, ప్రభు దినాన్ని ఘనముగా ఎంచి ఆనందంగా మన జీవితాలను ప్రభు సన్నిధిలో గడుపుతూ,
ఆయన మహింపరిచేవారుగా మనం ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాలు మరొకసారి చదువుకొని ఈ మాటలు ముగిద్దాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్. ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.